వాళ్ళు మేము సిద్ధమే అంటున్నారు. ఏమంటే ఆయన సీట్ ఆయన గెలుచుకోమనండి, ఆయన సీట్ ఆయన గెలుచుకోమనండి. ఏడవలేనోడికి వ్యవసాయం ఎక్కువ. ఆయన సీట్ ఆయన ముగ్గురు కాంగ్రెస్ తో కాపురం చేస్తాడు, బీజేపీతో కంచేపు కాపురం చేస్తాడు. జన అది ఎవరో ఇంకోటి దమ్ముంటే రమ్మనండి, గెలవమనండి. ఆయన సీట్ ఆయన అభిమానులు ఉంటారండి. అలీగఢ్కి ఉన్నారు, అలీగఢ్కి లేదా పెన్షన్ అది ఉన్నాడు, అది కూడా పచ్చుతారు. అది కాదు కావాల్సింది, సరైన మాట సరైనటువంటి నీతి మీద నిలబడాలి. ఇవాళ పది మంది నిలబడ్డా ఉన్నా ఈడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్క మాట అయినా ఎంతమందితో కాపురాలు చేస్తారు, ఏటి అవకాశాలు ఉంటే అటు ఒక్కడే ఏకైక రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏలాడు 5 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాకి పిల్లకి ఏం తెలుసు ఉండిల్ దెబ్బ అన్నాడు ఇదే సెంటర్ జదే చిరంజీవి గారి జెండా ఇచ్చినప్పుడు కాకి పిల్లకి ఏం తెలుసు ఉండిల్ దెబ్బ అని అనుకున్నాడు, నిజమే మళ్ళీ కొట్టాడు. అలాగే ఇప్పుడు జగన్ కూడా మాట ప్రకారంగా ఎదురుకెళ్తున్నాడు. చాలా ప్రాతిపదికలు ఉన్నారు. షర్మిల గారు వచ్చారు కండి, ఏ విధంగా చూస్తారు? ఆవిడ్ని మనం అనకూడదు, ఆవిడని మనం విమర్శించేది లేదు, అమర్థం లేదు. ఆవిడ ఏదో నేను పాదయాత్ర చేసినప్పుడు మా అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ నాకే వచ్చింది అనుకున్నది, అది తప్పు అంటున్నాను కదా. అలీగఢ్ కూడా వస్తూ ఉంటాడు అభిమానం కొలితీని, ఆడు కూడా 10 మంది అని వస్తూ ఉంటారు. అంతే అంతే. కాదు కాదు మా ఎమ్మెల్యే వాసుబాబు గారు, మా అబ్బాయి చౌదరి ఏలూరు, ఏలూరు అబ్బాయి చౌదరి గారు. మా 100% అబ్బాయి చౌదరి గారు వస్తారండి. టీడీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, చింతమనేని గారు చేశారు, బలగం పెరిగింది కానీ చేశాడు కానీ ఆయనది కొంచెం ఇదయింది. కానీ అబ్బాయి చౌదరి గారు బాగా చేశారు. అబ్బాయి చౌదరి కాదు, జగన్ అన్నయ్య చేశాడు. ఏంటి రోడ్లు వేపించాడు, ఇవాళ రోడ్లు వేపించాడు, రోడ్లు స్కూళ్ళు బాగా చేపించాడు, అమ్మ ఒడి వేసాడు. ఎవరంటే పింఛన్ ఇస్తున్నాడు, తయారీకి 1వ తారీఖుకి తయారీకి ఇంటింటికి ఇచ్చాడు. ఏమో ఇవి ఇచ్చాడంట. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చాడు? 200 ఇచ్చాడు, 200 ఇచ్చాడు. చంద్రబాబు 200 ఎప్పుడు ఇచ్చాడు? 200 ఇచ్చాడు. అవునా కదా మీరు చెప్పండి, 200 ఇచ్చాడు. కానీ వాలంటీర్లు పెట్టి వాళ్ళ నిర్జోగిత పోగొట్టి ఇంటింటికి తీసుకొచ్చి ముసలోళ్ళు లేకపోతే తంబైపిచ్చి ఇచ్చింది మొగోడు జగన్ అన్న. జగన్